హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజైతే మనం రాగి పిండి ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇదైతే మనకి సాఫ్ట్గా ఉండైతే చాలా బాగుంటుంది. సో మీరు అందరూ కూడా దీన్ని అయితే ఫుల్గా అయితే ట్రై చేయండి. చాలా చాలా క్రిస్పీగా ఉండైతే బాగుంటుంది. అలాగే మనం టేస్ట్ చేసేటప్పుడు కూడా మనకైతే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. సో ముందుగా ఈ రాగి పిండి ఊతప్పానికి ఫస్ట్ మనం అయితే గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి మనం ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని పండు మిరపకాయలను అయితే మనం ఫస్ట్ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇదే మన పండు మిరపకాయలు. దీన్ని అయితే మనం ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కన్నా తీసేసుకుంటున్నాం. సో చూసారు కదా, ఇప్పుడు మిరపకాయలు అన్న ప్లేట్లో తీసేసుకున్న వెంటనే ఆ కొద్దిగా నూనె ఉంటుంది కదా, దాంట్లోనే మనం ఇప్పుడు పలుకులను కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెండు కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఇడ్లీ పిండి అన్నది తీసుకోవాలి. సో చూసారు కదా, ఈ ఇడ్లీ పిండి అన్నది మనకైతే ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఊతప్పం అన్నది రాగి పిండితో అన్నది చేస్తున్నాము. సో రాగి పిండి అన్నది మనం ఒక కప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటీలు, క్యారెట్, ఇంకా పచ్చిమిరపకాయలు, ఈ 4 కూడా మనమైతే సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో అవన్నీ కూడా మనమైతే దీంట్లోకి అయితే వేసేసుకుందాం. బేసిక్గా మనం ఈ వెజిటేబుల్స్ వేస్తాం కదా, అదంతా కూడా సన్నగా మనమైతే తరిగి పెట్టుకున్నాం అనుకోండి, తినడానికి కూడా బాగుంటుంది. దీంట్లోకి ఒక్కొక్క స్పూన్ జీలకర్ర, అలాగే మనమైతే రుచికి సరిపడాంత ఉప్పు, ఇక్కడ మేము ఉప్పు అనేది 1 స్పూన్ అన్నది వేసాము. సో దీంట్లోకి మనం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే మనం కలుపుకుంటే సరిపోతుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే కరెక్ట్గా అయితే కలిపండి. ఈ విధంగా మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అంతా కూడా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఊతప్పం ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇదైతే మన జనరల్ స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతుంది. సో దీంట్లోకి మీరు ఇప్పుడు 1 స్పూన్ కన్నా తక్కువ నూనె వేసుకొని అయితే మీరైతే 2 గంటలు అయితే వేసుకోండి. దాని తర్వాత మూత పెట్టి అయితే నార్మల్గా అయితే జస్ట్ వెళ్ళేలా కదపండి అంతే. సో కదిపిన తర్వాత కొద్దిగా అవ్వలేనట్టు అయితే మూత పెట్టుకోండి. సో ఇప్పుడు మనకైతే కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఒక ముద్దలాగా ఇలాగ వచ్చింది కాబట్టి మనం అయితే ఇప్పుడు తిప్పేసుకుందాం. సో చూసారు కదా, దీన్నే మనం ఇప్పుడు ఊతప్పం అంటాము. ఈ విధంగా నేను తిప్పేస్తున్నాను. మీరు అందరూ కూడా ఇదైతే తయారు చేయండి. ఇదైతే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈజీగా అయితే తినేస్తారు. సో రాగి పిండిలో కూడా మంచి పోషకాలు ఉన్నాయి కదా. ఇప్పుడైతే మనకి ఇది అయిపోయింది కాబట్టి సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ కన్నా తక్కువ నూనె వేసుకొని 2 గంటలు అయితే మీరైతే వేసుకోవాలన్నమాట. సో దీంట్లోకి 2 గంటలు వేసుకొని అయితే దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. సో నార్మల్గా ఇప్పుడైతే ఇది లోపు ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు పలుకుల చట్నీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పలుకులు, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా మనం అయితే ఇప్పుడు మిక్సీ అన్నది పట్టేసుకుందాం. దీంట్లోకి మనం ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేద్దాం. ఈ లోపు చూస్తున్నట్టయితే ఇది మనకైతే అటు సైడ్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. మనం మిక్సీ కూర అయితే బాగా గ్రైండ్ చేసుకున్నాము. సో ఇలాగైతే ఉంది కదా, మనమైతే మిక్సీలో మొత్తం కూర వేసుకున్నాము. ఈ విధంగా మనకైతే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే నేను టేస్ట్ చేసి ఎలాగుందో మీకైతే చెప్తాను. ఇప్పుడు చూద్దాము రాగి పిండి ఊతప్పం కాంబినేషన్ ఎలాగుంటుందో నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. మీరు అందరూ కూడా చూసేయండి. సో నేనైతే ఇప్పుడు ఈ రాగి పిండి ఊతప్పం అయితే టేస్ట్ చేస్తాను. ఇదైతే మనకి చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉండి అయితే చాలా బాగుంది. సో దీంట్లోకి ఉల్లిపాయలు, క్యారెట్లు అన్నీ కూడా వేసి అయితే దీన్ని అయితే తయారు చేసాము. సో మీరు అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. సో దీనికి మంచి కాంబినేషన్ అయిన పలుకుల చట్నీ కూడా మనం అయితే దీనికి సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడైతే వెంటనే దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఇది ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో. చూసారు, ఇలాగంటే చూసారు ఇరిగిపోతుంది. ఇలా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా అయితే ఉంటుంది. సో చూసారు కదా, మనం ఇంట్లోనే ఈజీగా అయితే దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉండైతే బాగుంది. మీరు అందరూ కూడా మా రాగి పిండి ఊతప్పం ఫుల్ వీడియో అయితే చూసారని నేనైతే అనుకుంటున్నాను. అందరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.